రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు. తామే కాదు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకొని పార్టీ మారుతున్నారు అనే ఆరోపణలను ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్లకు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. వీరితో పాటు 24 మంది సర్పంచ్లు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ తెదేపాలో చేరారు. నా సొంత ఇల్లు. గతంలో నేను ఈ ఇంట్లో ఉన్నాను. ఒక 2 సంవత్సరాలు పక్కన మళ్ళా నా పుట్టింటికి వచ్చినటువంటి ఆనందంగా ఈ రోజు ఉంది. ఇతర శాసనసభ్యులు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరినందుకు నేను గర్వపడుతున్నా. అందరూ అంటున్నారు ప్రలోభాలంట, కోట్లంట, 30 కోట్లంట, 20 కోట్లంట. 30 కోట్లు డబ్బులు తీసుకోవాలంటే మేము ఒక చిన్న మినీ లారీ తీసుకోవాలా? మినీ లారీలో ఎత్తుకో 30 కోట్లు ఎత్తుకోపోవాలి మేము. ఎంత అన్యాయం అండి! ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నారు. అది ముందు గ్రహించుకొని మీరు కట్టుదిట్టం చేసుకోవాలి తప్ప అవి కాకుండా కోట్లు ఇచ్చి కొనేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ప్రలోభాలు కొనిగిపోతున్నారు. చెప్తున్నాం, మాకంత అవసరం లేదు. హైదరాబాద్ లో ఉండమని చెప్పే పెద్ద మనుషుల్ని ఏమనాలో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా చాలా బాధ కలుగుతుంది. అయితే నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నా. ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాను తప్ప భయపడి తిరిగే సమస్య లేదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. అందరం కూడా శక్తిని కూడబలుక్కోవాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఒక పక్క దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, భావి తరాల కోసం ఏం చేయాలనో అవన్నీ చేయడం కోసం ఒక విజన్ కూడా తయారు చేశాం. నేను అందుకే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రిని వెంటనే ఒక విజన్ ఎక్సర్సైజ్ చేశాను. మనం కష్టాల్లో ఉన్నాం, మనకు వనరులు ఉన్నాయి, ఈ వనరులు ఉపయోగించుకుందాం. 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది.